ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. నిర్మలా సీతారామన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం RRR అనుమతులపై మరోసారి విజ్ఞప్తి చేశారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు తాము చేస్తున్న కృషికి మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు FRMB పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించిన అనుమతులపై డిస్కస్ చేశారు. అలాగే హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మరోసారి అభ్యర్థించారు. హైవే ప్రాజెక్టులు, డ్రై పోర్టులపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తులు చేశారు. అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంటులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, రఘువీర్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్ ఈ సందర్భంగా పలు కీలక విషయాలను స్పీకర్ను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రేపు కూడా ఢిల్లీలో ఉండనున్న రేవంత్ హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ రేవంత్ భేటీ కానున్నారు.